హైదరాబాద్ లో కేవీపీ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం లైవ్ లో. అన్ని వ్యవస్థల్ని తలుపు తట్టి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయమని, ఆంధ్రప్రదేశ్ యువతకి భవిష్యత్తు చూపించమని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి వారి వంతు పాత్రను పోషించమని జరుగుతున్న క్రమంలో రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి గారికి నేను ఉత్తరం రాయడం జరిగింది. న్యాయంగా ఉత్తరం ఇంగ్లీష్లో రాశాను, కానీ ఇది కేవలం తెలుగు ప్రజలకి సంబంధించిన విషయం కాబట్టి దీన్ని తెలుగు ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. మోస్ట్ రెస్పెక్టెడ్ సార్, సామాన్య ప్రజల దృష్టిలో భారతదేశపు పార్లమెంటుపై గల గౌరవాన్ని పెంపొందించి చేయడానికి మరియు నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 మరియు విభజన చట్టంపై చర్చ సందర్భంగా 20 ఫిబ్రవరి 20, 2014 రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు ఇప్పటి ప్రతిపక్షం ఉన్న తరుణంలో అప్పటి ప్రతిపక్షం ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అనుమతి మరియు అంగీకారంతో ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు అమలు తీరుపై భారతదేశ పాలన మరియు శాసన వ్యవస్థకు అధిపతిగా మీ జోక్యాన్ని కోరుతూ ఈ ఉత్తరం రాస్తున్నాను. సార్, పూర్వ ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ప్రతి శాసన ప్రతిపాదన అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మరియు శాసనసభల అంగీకారానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా రాష్ట్రంలోని అధిక శాతం ప్రజలకు అసంతృప్తి కలిగిస్తూ పార్లమెంటు ముందుకు తీసుకురాబడిన విషయం మీకు తెలిసినదే. అయినప్పటికీ విభజనకు సంబంధించిన ప్రతిపాదన చట్టం రూపొందంగానే ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఉన్న నమ్మకం మరియు తెలంగాణ ప్రజల భావోద్వేగాల మీద గౌరవంతో విభజన వలన తమకు జరిగిన నష్టాన్ని ప్రత్యామ్నాయంగా చట్టంలో పేర్కొన్న మరియు పార్లమెంట్లో ఇచ్చిన హామీలు, వాగ్దానాలు వాస్తవ రూపం దాలుస్తాయని అనే విశ్వాసంతో చట్టాన్ని సీమాంధ్ర ప్రజల మౌనంగా అంగీకరించడం జరిగింది. అయితే విభజన సందర్భంగా సీమాంధ్రకు చేసిన వాగ్దానాలు, హామీలు అమలు తీరును పరిశీలించిన తర్వాత సాధారణ ప్రజలు, ముఖ్యంగా యువత మరియు విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం తమను మరోసారి మోసం చేసినట్లుగా భావిస్తూ మానసిక ఉద్వేగానికి, అశాంతికి గురి అవడంతో పాటు వారు మన భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల నమ్మకం కోల్పోతున్నారు. సార్, నా అభిప్రాయంలో కూడా వారి భావన నిజమే అనిపిస్తున్నది. విభజన సందర్భంగా సీమాంధ్రకు ఈ కింద పేర్కొన్న 10 ముఖ్యమైన హామీలతో పాటు విభజన కారణంగా తప్పనిసరి అయిన అనేక ఇతర హామీలు కూడా ఇచ్చిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ ముఖ్యమైన 10 హామీలు: 1. ప్రత్యేక హోదా. 2. పోలవరం ప్రాజెక్టుని, జాతీయ ప్రాజెక్టుని 2018 కల్లా పూర్తి చేయటం. కలహంది, బొలంగీర్, బుందేల్ఖండ్ తరహాలో రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర జిల్లాలకు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ. 4. కొత్త రాజధాని నిర్మాణం. 5. షెడ్యూల్ 9 and 10లో పేర్కొన్న సంస్థల ఆస్తులను ఆంధ్ర, తెలంగాణల మధ్య 58:42 నిష్పత్తిలో విభజన. 6. 2014-15 ఆర్థిక సంవత్సరపు ఆర్థిక లోటును భర్తీ చేయటం. 7. వైజాగ్, చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి. 8. ప్రత్యేక రైల్వే జోన్ ఎట్ వైజాగ్, ప్రత్యేక రైల్వే జోన్. 9. దుగ్గరాజపట్నంలో మేజర్ పోర్ట్. 10. వైఎస్ఆర్ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ. సార్, సీమాంధ్ర వనరులు సమృద్ధిగా గల హైదరాబాద్ రాజధానిగా కోల్పోయింది. విభజన సమయంలో విశిష్ట ఆర్థికవేత్త అయిన అప్పటి ప్రధాని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోయే ప్రత్యేక హోదా వల్ల ఆ రాష్ట్ర ఆర్థిక స్థితి స్థిరంగా నిలబడుతుందని సభకు హామీ ఇవ్వటం జరిగింది. అయితే ఆ హామీ ఇంతవరకు అమలు అవ్వలేదు. అంతేకాదు, ఆర్థిక వనరుల లోటును కొంత మేరకు భర్తీ చేయడం, పోలవరానికి నామమాత్రం నిధులు విడుదల చేయడం తప్ప
ఆ ముఖ్యమైన హామీలు ఏవి ఇప్పటికీ అమలు కాలేదు. సార్, ఒక ప్రైవేటు మెంబర్ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను ఇవ్వవలసిన విషయాన్ని నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాన్ని నేను ఇక్కడ ప్రస్తావించడం సమంజసమేనని అనుకుంటున్నాను. అయితే ఆ బిల్లుపై సమగ్రమైన చర్చ జరిగిన తరువాత ఆ బిల్లుపై ఓటింగ్ జరగవలసిన స్థితిలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ బిల్లును రిజిస్ట్రీ నుంచి తొలగించవలసిందిగా ఆదేశించడం జరిగింది. సార్, విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలను అమలు చేసి ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడటం కంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వారి అవసరాలను తీర్చడంలోనే తన దృష్టిని కేంద్రీకరించిందన్న విషయం ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొనవలసి వస్తున్నది. చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత మరియు అశ్రద్ధ, చట్టాన్ని సరిగా అమలు చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు నిరాసక్తత చూసిన తరువాత ఏ తప్పు చేయకుండానే తాము అనవసరంగా శిక్షించబడుతున్నామనే మానసిక వేదనకు ప్రజలు గురి అవుతున్నారు. సార్, ఈ పరిస్థితుల్లో నాకు వేరే ఏ మార్గం కానరాక ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 మరియు అప్పటి ప్రధాన విభజన చట్టంపై జరిగిన చర్చ సందర్భంగా ఫిబ్రవరి 20, 2014 రాజ్యసభలో ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు అమలుపై ఒక నివేదికను రాజ్యాంగపు 78వ ఆర్టికల్ మీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు తెప్పించుకొని ఆ నివేదికను 31 జనవరి 2017 నుండి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో 2 సభలను ఉద్దేశించి మీరు చేయబోయే ప్రసంగంలో చేర్చి పార్లమెంటు యొక్క ఔన్నత్యాన్ని కాపాడి సామాన్య ప్రజల దృష్టిలో భారత పార్లమెంటరీ వ్యవస్థపై గల నమ్మకాన్ని నిలబెట్టవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. విత్ హైయెస్ట్ రిగార్డ్స్, కేవీపీ రామచంద్రరావు. ఇది రాష్ట్రపతి గారికి నేను సవినయంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలని, పార్లమెంట్ యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన రాజ్యాంగ అధినేతగా ఆయన ఇంటర్ఫీర్ అవ్వాల్సిన టైము వచ్చిందని చెప్పి వారికి మనవి చేస్తూ సవినయంగా వారికి ఉత్తరం రాయటం జరిగింది. సో రాష్ట్రపతి గారికి రాసిన లేఖ మీద మనం ఎక్కువ చర్చించడం అంత సరైన సాంప్రదాయం కాదని మనలో కొంతమంది మిత్రులు సెలవిచ్చారు. సో అవి కాకుండా ప్రస్తుతం జరుగుతున్న కరెంటు రాజకీయ పరిణామాల మీద కూడా కొన్ని చర్చించుకున్నాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా దేశమంతా వినపడుతున్నది జల్లికట్టు. ఆంధ్ర రాష్ట్రంలో వినపడుతూ ఉంది జల్లికట్టు స్ఫూర్తి. దీని మీద నేను సవినయంగా చాలా మృదువుగా అతి సరళమైన భాషలో చంద్రబాబు నాయుడు గారికి ఒక ఉత్తరం రాస్తే దాని గురించి వక్ర భాష్యాలు చెప్పడం జరిగింది. జల్లికట్టు స్ఫూర్తి అంటే జల్లికట్టు నుంచి, ఆ ఉద్యమం నుంచి వచ్చే స్ఫూర్తిని తీసుకోవా మహానుభావ అని నేను సవినయంగా మనవి చేస్తే దాంట్లో కూడా చాలా వినయంగా చెప్పాం. ప్రజాభిప్రాయం ముందు ఎవరైనా తల వంచవలసిందే. ఇది చిరకాలంగా మనం అంతా వింటున్న మాటే అయినా మన తమిళ సోదర పార్టీలు కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, వృత్తులకు అతీతంగా ఏకమై దీన్ని నిరూపించిన విధాన్ని ఒక్కసారిగా చూడండి. తమ సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడానికి మన దేశ అత్యున్నత న్యాయస్థానం జల్లికట్టులో పశువుల వాడకాన్ని నిషేధిస్తూ ఇచ్చిన తీర్పు అమలులో ఉండగానే
జల్లికట్టును అనుమతించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఆర్డినెన్స్ని తెచ్చుకున్న విధానాన్ని ఒక్కసారి పరిశీలించండి. మళ్లీ జల్లికట్టును అనుమతించే విషయం ప్రస్తుతం ఉన్న న్యాయస్థానంలో పరిశీలనలో ఉన్నందున ఈ విషయం సబ్జుడీస్ అని తప్పించుకునే అవకాశం కేంద్రానికి ఉన్నా కేంద్రం మెడలు వంచి ఉత్తర్వులు తెచ్చుకున్న విషయం ఒకసారి పరిశీలించండి. అయ్యా, నేను జల్లికట్టుని ఉదాహరించింది వాళ్ళు తీసుకున్న ఉద్యమ స్ఫూర్తి కోసం. దీన్ని దావోస్ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక ఆయన జల్లికట్టు గురించి ఉత్తరం రాస్తాడు అని దాని గురించి ఎద్దేవగా మాట్లాడితే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, తమరు కోకిలలాగా చక్కగా పాడగలరు అంటే అందులో ఉన్న స్ఫూర్తి కోకిల చక్కగా పాడగలదనేది తీసుకోకుండా కోకిల నల్లగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది, నేను మొహానికి రంగు వేసుకొని ఉంటాను, ఎప్పుడు నన్ను కోకిలతో పోలుస్తావా అంటే దానికి నాబోటి వాడు సమాధానం చెప్పగలిగిన పరిస్థితి లేదు. అయ్యా, తమరు చక్కగా ప్రవచనాలు చెప్తున్నారు గంటల కొద్దీ, కృష్ణా పుష్కర తీరాల్లో గంటల కొద్దీ ప్రవచనాలు చెప్పారు, కేబినెట్ మీటింగ్లో ప్రవచనాలు చెప్తున్నారు, ప్రెస్కి ప్రవచనాలు చెప్తున్నారు. చాగంటి కోటేశ్వరరావును గరికపాటి నరసింహారావు కూడా భయపడుతున్నారు. ఇంకా ముందు ప్రవచనాలకు తమరు ఎవరిని పిలవరేమో, వాళ్ళు ఎవరిని పిలవరేమో, తమరే ఇంక ఇలా సెటిల్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటని వాళ్ళు భయపడుతున్న తరుణంలో, అయ్యా తమరి ప్రసంగాలు తమరి ప్రవచనాలు చిలక పలుకుల్లాగా ఉన్నాయండి అని నాబోటి అమాయకుడు ఎవరన్నా అంటే, చిలక ముక్కు వంకరగా ఉంటుందిరా వెధవా, నన్ను చిలకతోటి పోలుస్తావా అని తమరంటే నేను చెప్పగలిగిన సమాధానం ఏమీ లేదండి. సో మీరు తమరు సమన్వయంగా మనం చేసేది ఏంటంటే, తమరు తమ అంతేవాసులు, తమ అనుచరులు, తమ సహచరులు, తమరి ఛత్రగాయలు వాళ్ళు రకరకాలుగా అర్థాలు తీసి వారి యొక్క భాషనంతా మా మీద రంగరించి మరి ఈ విషయంలో ఎందుకు వారు చేస్తున్నారో అది మీకే అర్థం కావాలండి. తర్వాత పోలవరం విషయం అండి, జల్లికట్టు విషయం, ఎందుకంటే నాకు సంబంధం ఉంది కాబట్టి నేను ఏ దృష్టిలో రాశానో నేను వివరించుకోవాల్సి వచ్చింది. తర్వాత పోలవరం విషయం కూడా వారు మాట్లాడారు. పోలవరం విషయంలో నేను వారికి రాసిన ఉత్తరాలు మళ్ళీ రెడీ రెఫరెన్స్కి మీకు ఇచ్చానండి, ఒక్కసారి దయచేసి గమనించండి. నేను సవినయంగా విజ్ఞప్తి చేసుకుంది పోలవరం మీద ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయండి, లేదు పోలవరం మీద